అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ చదువుతాం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. తర్వాత మన వీడియోలు 1600 వీడియోలు ఉంటాయి. మీకు ఏ డౌట్ అయినా సరే మన ఛానల్లో క్లారిఫికేషన్ వస్తుంది. మీకు మంచి తీర్పులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు ఇవే మీ కేసుకి బాగా పట్టు అనమాట. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే ఐటీ శాఖ అంటే ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేసేటువంటి శాఖ రిటర్న్ సబ్మిట్ చేసే వాళ్ళకి సారీ చెప్పింది. ఏంటి ఎందుకు అంటే ఆదాయ పన్నుల శాఖ ఒక నోటీస్ జారీ చేసింది. ఆ నోటీస్ ఏంటంటే డిఫెక్టివ్ ఐటీ రిటర్న్స్ మీద సంబంధించినటువంటి ప్రకటన. ఆల్రెడీ ఎవరైతే నోటీసులు రిటర్న్ సబ్మిట్ చేశారో, ఐటీ రిటర్న్స్ అనేవి సబ్మిట్ చేశారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రిటర్న్ నోటీసులు వచ్చాయి, మీరు ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయమని చెప్పి. ఆ సమయంలో కొంతమంది ఆందోళన చెందారు. కొంతమంది ఏం చేశారంటే మళ్ళీ అవే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవే కాపీలను మళ్ళీ పంపించడం జరిగింది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ఐటీ రిటర్న్స్ పంపించమని చెప్పి నవంబర్ 29, 2024 ప్రకటన వచ్చింది. రిటర్న్స్ నోటీసులు వచ్చాయి. తర్వాత వెంటనే 5 డిసెంబర్ 2024 ఒక ప్రకటన జారీ చేసింది. సారీ, అందరికీ కాదు, ఇవి కొద్దిమందికి పంపించబోయి అందరికీ వచ్చేసాయని చెప్పేసి ఐటీ రిటర్న్స్ శాఖ ఏదైతే ఉందో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించినటువంటి శాఖ మళ్ళీ రిప్లై ఇవ్వడం జరిగింది. అంటే ఒకసారి పన్ను రిటర్న్స్ సబ్మిట్ చేసినటువంటి వాళ్ళు మళ్ళీ ఏమీ చేయనవసరం లేదు. ఎవరైతే చెయ్యలేదో వాళ్ళు మాత్రమే చెయ్యాలి. కాకపోతే అందరికీ వచ్చాయి రసీదులు. 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువ బ్యాలెన్స్ షీట్ మెయింటైన్ అయిన వాళ్ళు, లాభ నష్టాలు ఖాతా ఫైల్ చేయడం, ఖాతాల పుస్తకాలు ఆడిట్ అయినప్పటికీ కూడా అలాంటివి ఏమన్నా అవకతవకలు జరిగితే సెక్షన్ 44AD కింద ఆదాయ శాఖ 9 నవంబర్ 2024 అందరికీ నోటీసులు అనేవి పంపించింది గతంలో. దాన్ని బేస్ చేసుకుని అందరూ రిటర్న్ సబ్మిట్ చేశారు. మళ్ళీ 29న అవే నోటీసులు మళ్ళీ తిరిగి వచ్చాయి. ఈ కన్ఫ్యూజ్ లేకుండానే 5 డిసెంబర్ 2025 ప్రకటన ఇవ్వడం అనేటువంటి జరిగింది. తప్పుగా నోటీసులు పంపించాము, సారీ, దాని మీద పశ్చాత్తాపడుతున్నాం, రిటర్న్ సబ్మిట్ చేసిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి. అయితే ఐటీ శాఖకి సంబంధించినటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని మీద ఈ ఐటీ రిటర్న్ సంబంధించినటువంటి విషయాలపై చార్టెడ్ అకౌంట్స్ లేదా అకౌంట్ సెక్షన్ మీద అవగాహన ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది కాబట్టి వాళ్ళని సంప్రదించే మీరు ఈ చర్యలు తీసుకోవాలి. అయితే నేను ఈరోజు ఎందుకు పెట్టానంటే వీడియో, ఐటీ శాఖ నోటీసులు ఎవరైతే అందుకున్నారో వాళ్ళందరూ భయపడవసరం లేదు. కొద్దిమందే ఎవరైతే రిటర్న్ సబ్మిట్ చేయలేదో వాళ్ళకి మాత్రం వర్తిస్తుందని అది స్పష్టంగా ఐటీ శాఖ తెలియజేసింది. ఆ విషయాన్ని మీకు తెలియజేద్దామని ఈ వీడియో పెట్టడం జరిగింది. జై హింద్, భారత మాతా కీ జై.